హలో ఆల్. ఈరోజు వేరికోస్ వెయిన్స్ గురించి కాస్త తెలుసుకుందాం. ఈ మధ్య వేరికోస్ వెయిన్స్ అనే పదం చాలా తరచుగా మనం వింటూ ఉన్నాం. అసలు వేరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? అవి ఎందుకు వస్తాయి? నేచురల్‌గా ఎలా తగ్గించుకోవాలి? అసలు రాకుండా ఎలా చేయాలి? ఇలాంటి విషయాలు కొన్ని మనం చర్చిద్దాం. 30, 40 ఇయర్స్ దాటినటువంటి వ్యక్తుల్లో స్త్రీ అయినా, పురుషుడైనా సరే వాళ్ళ కాళ్ళల్లో నరాలు వాచి ఉబ్బి ఉండడం మనం గమనించొచ్చు. అందరిలో కాదు, కొంతమందిలో. సో, ఈ ఉబ్బిన నరాల్ని వేరికోస్ వెయిన్స్ అంటారు. ఇదొక జబ్బా? అంటే అవుననే చెప్పాలి. ఇనిషియల్ డేస్‌లో అసలు పెయిన్ అనేది కూడా మనకు తెలియదు. కానీ ప్రాబ్లమ్ ముదిరే కొద్దీ కూడా పెయిన్ ఇస్తుంది. వాపొస్తుంది. స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. ఆపరేషన్‌కి దారి తీస్తుంది. క్యాన్సర్‌కి కూడా దారి తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇది సాధారణ సమస్యగా కన్సిడర్ చేసి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎందుకొస్తుంది? ఎందుకొస్తుందంటే 2 కారణాలున్నాయి. ఒకటి హెరిడిటీ వల్ల రావచ్చు. తల్లిదండ్రులకో, తాత ముత్తాతలకో ఉంటే మనకు కూడా రావచ్చు. 2 మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. ఇది 70% మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల వస్తే 30% మాత్రమే హెరిడిటీ వల్ల వస్తుంది. సో, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మనకు హార్ట్‌కి హాని కలిగించే ఏ ఆహారమైనా సరే వేరికోస్ వెయిన్స్‌కి రావడానికే కారణమవుతుంది. హార్ట్ హెల్త్‌నిచ్చే ఏ ఆహారమైనా సరే వేరికోస్ వెయిన్స్ తగ్గించడానికి కారణమవుతుంది. సో, న్యాచురల్‌గా ప్రివెంట్ చేసుకోవాలి అంటే మంచి ఫ్లేవనాయిడ్ ఫుడ్స్ మనం తినాల్సి ఉంటుంది. ఫ్లేవనాయిడ్ ఫుడ్ అంటే ఏంటి? అంటే కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా ఉండే ఆహార పదార్థాలు మనం తినడం వల్ల నరాలకి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. గుండెకి కూడా. ఓకే. సో, ఒకసారి వచ్చేసిన తర్వాత ఈ వేరికోస్ వెయిన్స్ తర్వాత ఎలా తగ్గించుకోవాలి? మంచి ఆహారం కంటిన్యూ చేయడం వల్ల, లేదా మెడికేషన్ తీసుకోవడం వల్ల కూడా మనం డాక్టర్‌ని సంప్రదించడం వల్ల, మెడిసిన్ తీసుకోవడం వల్ల మనం తగ్గించుకోవచ్చు. నేచురల్‌గా ఎలా తగ్గించుకోవాలి? ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, ఎక్కువ టైం కూర్చొని ఉండడం వల్ల, లేదా ఎక్కువ టైం నిలబడి ఉండడం వల్ల కాళ్ళ నరాల పైన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పడి, కాళ్ళ వాల్వ్స్ నరాల యొక్క వాల్వ్స్ ఉబ్బిపోవడం వల్ల ఇవి వేరికోస్ వెయిన్స్ వస్తాయి. కాబట్టి మన లైఫ్ స్టైల్‌ని మనం కాస్త చేంజ్ చేసుకోవాలి. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు. అలానే ఎక్కువ కూర్చొని ఉండకూడదు. ఎక్కువ నిలబడి ఉండకూడదు. సో, బ్యాలెన్స్‌డ్‌గా మన లైఫ్ స్టైల్‌ని మనం మార్చుకోవాలి. తర్వాత ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ వాడటం వల్ల కూడా మనం దీన్ని తగ్గించుకోవచ్చు. హెర్బలైఫ్ న్యూట్రిషన్ వల్ల ఏమవుతుందంటే మంచి ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు మన శరీర ప్రతి అవయవానికి కావాల్సిన న్యూట్రిషన్ మనకు అందుతుంది. సో, ఇది నిజంగా మనకి హెల్ప్‌ఫుల్లా? అంటే అవుననే చెప్పాలి. హెర్బలైఫ్‌లో 2 సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ వెరికోస్ వెయిన్స్ వచ్చేసింది. మనం ఇప్పుడు తగ్గించుకోవాలి. హెర్బలైఫ్‌లో 2 సప్లిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ సప్లిమెంట్ వచ్చి హెర్బలైఫ్ లైఫ్ లైన్. రెండో సప్లిమెంట్ వచ్చి హెర్బలైఫ్ నైట్ వర్క్స్. మొదటి సప్లిమెంట్ హెర్బలైఫ్ లైఫ్ లైన్. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండెకు చాలా అంటే చాలా మంచిది. అండ్ ఈపీఏ అండ్ డీహెచ్ఏ కూడా ఉంటుంది. అది చాలా ఎక్సలెంట్ న్యూట్రిషన్. ఈ నరాల్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని క్లీన్ చేయడంలో ఉపయోగపడుతుంది. అప్పుడు నరాలు ఉబ్బడానికి ఛాన్సెస్ అనేది చాలా తగ్గుతాయి. రెండోది హెర్బలైఫ్ నైట్ వర్క్స్. ఈ నైట్ వర్క్స్ న్యూట్రిషన్ నైట్రిక్ ఆక్సైడ్‌ని ఇంక్రీజ్ చేస్తుంది బ్లడ్‌లో. అప్పుడు నరాలు ఈ బ్లడ్ వెయిన్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. ఈ రిలాక్స్ అవ్వడం వల్ల వాటికి సాగే గుణం అనేది కూడా తిరిగి వస్తుంది. బ్లడ్‌ని ఒకవేళ ప్రెషర్ వల్ల ఉబ్బినా కూడా తిరిగి అవి రీగెయిన్ అవుతాయి ఒరిజినల్ పొజిషన్‌కి. సో, దీనివల్ల ఈ వేరికోస్ వెయిన్స్ అనేది తగ్గుతుంది. సో, మంచి న్యూట్రిషన్ మనం తీసుకోవడం వల్ల ఒక వేరికోస్ వెయిన్సే కాదు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. కాబట్టి మెడిసినా, న్యూట్రిషనా అంటే ప్రివెన్షన్‌కి న్యూట్రిషన్ అవసరం. ఒకసారి వచ్చి పరిస్థితి చేదారిన తర్వాత
క్యూర్ మెడిసిన్ ద్వారా అవసరం. సో 2 కూడా ఉండాలి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను ఆశిస్తున్నాను. సో మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరిస్తే నాకు ఎంతగానో అది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.